ఇక నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పైన 2 కేసులు నమోదయ్యాయి. ఇటీవల డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పి భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఇటీవల కాలంలో ఇటు కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై ఏకకాలంలో ఒకేసారి 6 కళాశాలలపై కూడా అధికారులు దాడులు నిర్వహించి ఈ యొక్క రికార్డ్స్ అన్ని కూడా తనిఖీ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ యొక్క డిఎస్సీ పైన తాను పదే మాట్లాడటం వల్ల ఈ యొక్క పోస్టులు 15 లక్షల నుంచి 30 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించడం వల్ల గవర్నర్ని కలవడం వల్లే తన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ కావచ్చు, ఇద్దరు పదే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్సీ కళాశాలలపై దాడులు జరిగాయన్న వార్త తెలుసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉండే మొత్తం వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇటు 2 రోజుల క్రితం నెల్లూరు రావడం జరిగింది. ఇటు చంద్రశేఖర్ రెడ్డి ఇంటికా నుంచి భారీ స్థాయిలో వేలాది మంది కలిసి ర్యాలీగా వచ్చి ఇటు వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేసిన విషయం తెలిసింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ఇటు ట్రాఫిక్ అంతరాయం కలిగించారని, అదేవిధంగా పోలీసులు అనుమతి తీసుకోలేదని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి పైన కేసులు నమోదు చేశారు. ఇటు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది, అదేవిధంగా చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. 2 కేసుల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డిని A1గా చేర్చారు, A2గా కాకాని గోవర్ధన్ చేర్చారు. మరో కేసులో A2గా పేర్నాటి కోటేశ్వర రెడ్డిని మరికొద్ది మందిని కూడా చేర్చడం జరిగింది. ఏదైనా కానీ చంద్రశేఖర్ రెడ్డిపై ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న కేసు కూడా లేదు. తొలిసారిగా చంద్రశేఖర్ పైన కూడా కేసులు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే BNS 18921262285 RW 190 ఈ సెక్షన్ల కింద ఇటు చంద్రశేఖర్ రెడ్డి పైన కేసులు నమోదయ్యి పోలీసులు విధులకు అంటే ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలిగించారని, అదేవిధంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీగా వచ్చారని చెప్పి పోలీసులు అనుమతి తీసుకోవాలని చెప్పి 2 కేసులు నమోదయ్యి మరి 2 కేసులకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డికి 41A నోటీస్ ఇచ్చి విచారిస్తారా లేకపోతే బహుశా ఏమైనా అరెస్ట్ చేస్తారా అనే విషయం నెల్లూరు జిల్లాలో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే తన మీద ఈ 2 అక్రమ కేసులు నమోదయ్యాయని చెప్పి కూడా చంద్రశేఖర్ రెడ్డి ఇటు మెగా 90తో చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అందుకే నా పైన కేసులు పెట్టారని, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఈ యొక్క డిఎస్సీపై మాట్లాడేందుకే తన పైన అక్రమ కేసులు బనాయించారని చెప్పి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు మెగా 9తో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులు A1 ఇటు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, A2గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A3గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి, A4గా సుళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అదేవిధంగా A5 మేకపాటి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా ఇటు చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరంగా తీసుకుంటే A1గా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, A2గా పేర్నాటి కోటేశ్వర రెడ్డి, A3గా ఆశ్రిత్ రెడ్డి, A4గా రియాజ్, A5గా బాలకృష్ణారెడ్డి వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. మరి వీళ్ళందరూ కూడా 41A నోటీసులు ఇచ్చి విచారణ పిలిపిస్తారా లేకపోతే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతారని చెప్పి కూడా జిల్లాలో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు.